అండి అందరికీ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ రోజు అయితే నేను మార్నింగ్ అయితే నేను బెండకాయ కర్రీ అయితే వండాను అనమాట. ఇదిగోండి చూపించేస్తాను చూడండి. ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకున్నాను. అయితే ఇంకందరికీ ఇది సరిపోదు కదా, కొద్దిగానే ఉంది. సో అందుకని చెప్పి ఇంకా నేనైతే వడ కర్రీ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పి వడలు అయితే తెప్పించాను అనమాట మా మరిది గారితో. ఇదిగోండి దానికోసం అయితే నేను చూపించేస్తాను, చూసేయండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, వడలు అనమాట. మనిషికి ఒక వడ, 7 వడలు. మేము 7 మెంబర్స్ ఉన్నాము. సో అందరికీ కర్రీ సరిపోదు కదండి, అందుకని చెప్పి ఇలాగైతే నేను కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సపోర్ట్ చేయండి కొద్దిగా. ఈ రోజు నుంచి కొద్దిగా ఇలాగా ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి ట్రై అయితే చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, కెమెరా చూసి మాట్లాడడం, ఎలా మాట్లాడాలి ఏంటి అనేది తెలియదు అనమాట. ఇంకా రాను రాను నేను కూడా కొద్దిగా తెలుసుకుంటానండి ఎలా మాట్లాడితే ఎలా ఉంటుంది అనేసి. ఇప్పుడైనా అంటే ఎవరైనా తీయడానికి ఉంటే మాట్లాడుతూ చేయడానికి బాగానే ఉంటుంది, కానీ వీడియో తీయడానికి ఎవరు లేరు కదా, అందుకని చెప్పి ఇక ఇప్పుడు కూడా ఇంట్లో ఎవరు లేరు. సో అందుకే షై ఫీల్ అవ్వకోకుండా ఇలాగైతే వీడియో తీస్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? నేను పండగ పనుల్లో ఇదిగో ఈ కిచెన్ క్లీన్ చేయడం మాత్రము తీయలేదు, మిస్ అయిపోయింది. ఎందుకంటే వీడియో తీసుకుంటూ చేస్తూ ఉంటే పాప ఉంది కదా, ఇబ్బంది పెట్టేస్తుంది. అందుకని చెప్పి ఇంకా నేనైతే ఫాస్ట్గా చేసేద్దాము అన్న ఉద్దేశంతో అయితే నేనైతే చేసేస్తాను అనమాట. సో అందుకని చెప్పి ఇంకా నెక్స్ట్ కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. అక్కడైతే ఇంకా ఎలా కర్రీ చేస్తాను నా స్టైల్ అనేసి చూపించేస్తాను. అంటే ఈస్ట్ గురించి నాకు తెలియదు, వెస్ట్ మా ఊర్లో అయితే ఆఫ్టర్నూన్ 2 నుంచి ఇలాగా వడలు, బజ్జీలు, పకోడీలు అమ్ముతూ ఉంటారనమాట. సో ఇంకా ఈ కర్రీ ఓన్లీ ఈవినింగ్ టైం మాత్రమే చేసుకోవడానికి బాగుంటుంది. సో అందుకని చెప్పి ఇంకా అది గుర్తొచ్చి ఇంకా మా మరిది గారు వచ్చారనమాట. అబ్బాయితో అయితే నేను వడలు తీసుకురమ్మని చెప్పి సెంటర్కి పంపించి వడలు అయితే తెప్పించాను. ఇంకా ఆ వడలతో కర్రీ అయితే వండేస్తాను అనమాట. ఎలా వండుతాను అనేది చూపించేస్తానండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి స్టవ్ మీద మూకుడైతే పెట్టేసాను అనమాట. మేమైతే రాయలసీమలో అయితే పెనుమంటాము, ఇక్కడైతే మూకిడి అంటారనమాట. ఇంకా ఇలా చేస్తుంది అప్పుడప్పుడు లాంగ్వేజ్, ఏం చేస్తాం తప్పదు కదా. సో స్టవ్ అయితే వెలిగించేసుకున్నాను. ఇంకా ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటాను. ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఇక్కడ అన్నం వండుతున్నాను కదా ఇటు సైడ్, అందుకే ఇబ్బంది అయిపోతుంది, లేకపోతే బాగానే ఉంటుంది. మొత్తం ఆయిల్ పోయింది. ఓకే, ఒక్క నిమిషం ఆగండి. చూడండి, ఆయిల్ వేసిన తర్వాత ఇలాగా ఆనియన్స్ అయితే వేసేసాను. ఆనియన్స్ వేసిన తర్వాత సాల్ట్, కొద్దిగా రాక్ సాల్ట్ యాడ్ చేసుకుంటాను అనమాట. ఇంకా అంతలోకి చుట్టాలు వచ్చారని వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత వీడియో క్లిప్ ఇటు షిఫ్ట్ చేస్తానండి, ఎందుకంటే అన్నం అయితే ఉంచేసాను అనమాట. ఇటు వీడియో తీయడం చాలా ఇబ్బందిగా ఉంది, మరి ఏం చేస్తామండి, తప్పదు కదా. మరి ఈ సౌకర్యాలు కూడా లేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఇలాగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అయితే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసాను. కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోండి. చాలా సింపుల్ అండి, ఈజీగా అయిపోద్దండి. నిజంగా ఎంత ఈజీగా ఈ కర్రీ అనుకోవచ్చు. ఇన్స్టెంట్గా ఈవినింగ్ టైమ్స్లో ఇంకా పెద్ద కష్టం లేకుండా చేసేసుకోవచ్చు అనమాట. ఆనియన్స్ కట్ చేయడం ఒకటే కొద్ది కష్టము, ఎక్కువ ఆనియన్స్ పడుతుంది దీనికి. ఇంకా అందుకని చెప్పి ఇవ్వండి కారం ఒక 1.5 టేబుల్ స్పూన్ వేస్తాను. ఇది ఎక్కువ కారం ఉంది అందుకని చెప్పి అనమాట. 1.5 టేబుల్ స్పూన్, అది చిన్న స్పూన్స్ ఉంటాయి కదా అవి అనమాట. అదిగోండి ఒకసారి అయితే కలిపేసుకున్నాను. అయిపోయింది. ఇంకా దీంట్లో వాటర్ పోసేసి వడలు యాడ్ చేసి ఉల్లిపాయ ముక్క ఉడికిన తర్వాత చివర్లో చింతపండు పులుసు కొద్దిగా పోసుకుంటే చాలండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్. చూసారా ఇలాగా వాటర్ అయితే యాడ్ చేసాను అనమాట. యాడ్ చేసిన తర్వాత వడలు కూడా దీంట్లో యాడ్ చేసుకున్నాం. అంతేనండి, కూర బాగా దగ్గర పడ్డాక చివరిగా చింతపండు పులుసు కొద్దిగా లైట్గా కలుపుకున్నామంటే అస్సలు అద్దరిపోద్ది టేస్ట్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా? ఇది చివరిలో ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. ఇది ఉడికిన తర్వాత మధ్య మధ్యలో చూసుకోవాలన్నమాట.
ఉల్లిపాయ ముక్క ఉడకాలండి. ఉడికిన తర్వాత పులుపు పోసుకోవాలన్నమాట. ముందే పులుపు పోసేస్తే ఉల్లిపాయ అనేది ఉడకదు, అందుకని చెప్పి. ఇదిగోండి ఇలాగైతే మూత అయితే పెట్టేద్దాము. ఓకేనా, ఇది ఉడికిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి చింతపండు కొద్దిగానేనండి నానబెట్టుకున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో చూడండి ఫైనల్గా అయితే ఇలాగైతే వచ్చేది అనమాట. ఇలా దగ్గర పడే వరకు కర్రీ అయితే పెట్టుకొని కట్టేసుకొని తినేయడమేనండి. చాలా అంటే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి ఎంత బాగుందో. ఇది వడలు కూడా తెగిపోవన్నమాట, చాలా బాగా ఉడుకుద్ది. ఈ వడని కూడా అన్నంలో కలుపుకొని తినేయచ్చు, అంత బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఓకేనా అండి, బాయ్ అండి అందరికీ.